ఒక స్త్రీకి తినడానికి ఏమీ ఉండవు. కావలసిన వస్తువులు కొనడానికి కూడా తన దగ్గర డబ్బు ఉండదు. దీన్ని బట్టి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటుంది. అయితే తన ఇంటి పక్కన ఒక వ్యక్తి ఈ ప్రార్థన వింటాడు. ఎప్పుడూ తన దేవుని గురించి గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తూ ఉంటుంది కదా! ఇప్పుడు నేను వెళ్లి ఆమెకి సహాయం చేస్తాను అని చెప్పేసి వెళ్లి గ్రోసరీస్ అన్నీ కొని, అలాగే డబ్బులు కూడా ఆమెకి ఇవ్వడం జరిగింది. అయితే ఆమె దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తదనమాట. దేవా నేనేవైతే ప్రేయర్ చేసుకున్నానో అవన్నీ మీరు నాకు అనుగ్రహించినందుకు ఎంతగానో కృతజ్ఞతలు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, నీకు మీ దేవుడు కాదు సహాయం చేసింది, నేను సహాయం చేశాను. మరి ఇప్పుడు కూడా నీ దేవుడి గురించి అలా ఎలా సాక్ష్యం చెప్తున్నావు, నేను కదా సహాయం చేసింది అని అంటే, దేవా నా అవసరతలు తీర్చడానికి ఈ వ్యక్తిని వాడుకున్నందుకు ఎంతగానో వందనాలు అని సాక్ష్యం చెప్తుందన్నమాట. అయితే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మన అవసరతలు తీర్చడానికి దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. ఆమేన్.